చందమామ కథ. తెలివి తక్కువ చేప. ఒక తటాకంలో 3 చేపలు ఉండేవి. ఆ 3 చేపలు మూడు రకాల స్వభావం కలవి. వాటిలో ఒక చేప ముందు చూపు కలది. దాని పేరు దీర్ఘదర్శి. అది దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తులో రాబోయేది తెలుసుకుని జాగ్రత్త పడేది. రెండవ చేప పేరు ప్రాప్తకాలజ్ఞ. అది సమయస్ఫూర్తి కలది. అవసరం వచ్చినప్పుడు తగిన ఉపాయం ఆలోచించేది. మూడవ చేప కడుబద్ధకస్తురాలు. తర్వాత చూద్దాంలే అనే రకం. ముందుగాని ఆపద వచ్చినప్పుడు గాని ఆలోచించక కానీలే అంటూ కాలయాపన చేసే సోమరి. ఇలా ఉండగా వేసవి కాలం రానే వచ్చింది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు దీర్ఘదర్శి ఎండలు మండుతున్నాయి, తటాకంలోని నీరు ఇంకిపోతోంది, దీని నుంచి పారే కాలువ కూడా ఇంకిపోతున్నది. పూర్తిగా ఎండిపోతే మనం ఈ తటాకంలో నుండిపోయి జాలర్ల వలలో పడి చావవలసి వస్తుంది. వెంటనే ఈ తటాకం నుంచి మరో పెద్ద చెరువుకు చేరడం మంచిది అంటూ దీర్ఘదర్శి తన మిత్రులిద్దరిని పిలిచి హెచ్చరించింది. కాలం ఎండినంత మాత్రాన తటాకం ఎండుతుందా? అంత ఆపత్కాలం వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అంటూ దీర్ఘదర్శి మాటలు పెడచెవిన పెట్టి మిగిలిన 2 చేపలు ఖాతరు చేయక ఉండిపోయాయి. దీర్ఘదర్శి మాత్రం వెంటనే కాలువ ద్వారా మరో మడుగుకు చేరుకొని కాలం గడుపుతూ ఉంది. తర్వాత కొన్నాళ్లకు కాలువ పూర్తిగా ఎండిపోయింది. తటాకంలోని నీరు తగ్గింది. జాలర్లు వలలు పుచ్చుకొని చేపలు పట్టడానికి తటాకంలోకి ప్రవేశించారు. రెండవ చేప ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం అపాయం వచ్చిందని కనిపెట్టి బురదలో దాక్కుని ఉంది. మూడవ చేప కడు బతకస్తురాలు గదా, దిక్కు తోచక్క అటు ఇటు చూస్తూ జాలర్ల వలలో చిక్కుకుంది. జాలర్లు దాన్ని పట్టి కూర వండుకొని తిన్నారు. అందుకే రేపు అనే మాటకు అర్థం లేదు. దూరదృష్టి ఉండాలి, లేకపోతే కనీసం సమయస్ఫూర్తి అయినా ఉండాలి. అది కూడా లేకపోతే మూడవ చేపకు పట్టిన గతి చూశారుగా. చందమామ కథ. అందని ద్రాక్ష పుల్లన. ఒక ఊరి పొలిమేరలో ఒక నక్క ఉండేది. ఒకరోజు దానికి ఆహారం ఏమీ దొరకలేదు. ఆకలితో కడుపు కాలిపోతోంది. ఊర్లోకి వస్తూ ఉంటే దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది. గుత్తులు గుత్తులుగా కనిపించే ద్రాక్ష పళ్ళు చూడగానే దానికి నోరూరి ప్రాణం లేచి వచ్చింది. ద్రాక్ష పందిరి కింద కూర్చొని పండ్ల గుత్తుల వైపుకే చూస్తూ ఉంది. ఎగిరి ద్రాక్ష గుత్తుల్ని అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ అవి అందలేదు. ఒకసారి బోర్లా పడింది. మళ్లీ ప్రయత్నించి ఎగిరింది. లాభం లేకపోయింది. మరొకసారి ఎగిరింది. పళ్ళు మాత్రం అందడం లేదు. అలా ఎగరటం పడటం చాలా సార్లు చేసింది. ఫలితం మాత్రం దక్కలేదు. ఇక తనకు అయ్యే పని కాదు అని నిర్ణయానికి వచ్చి మరొక వైపుకి వెళ్తోంది నక్క. ఈ చోద్యమంతా చూస్తున్న ఒక కుందేలు ఈ లోపున అటుగా వచ్చింది. నక్కబావా ద్రాక్ష పళ్ళు తినలేదా అని అడిగింది. నక్కకు మొదట ఏం చెప్పాలో తెలియలేదు. పైకి చిరునవ్వు చిందించి కాస్త తమాయించుకొని ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి, అందుకే తినలేదు అని అంటూ నిలబడకుండా తన దారిని తాను పోయింది. అంతే మరి, అందని ద్రాక్ష పళ్ళు ఎప్పుడూ పుల్లనే కదా.